సార్ నిజంగా వీరు కలవడం ఈ కలయిక అంటే భవిష్యత్తులో దాని వెనక ఏమున్నా కూడా చాలా మంచి విషయమే, అందులో మాత్రం నో డౌట్ ఎట్ ఆల్. అయితే కొన్ని వినబడుతూ ఉన్నాయి. అంటే వెంకటేశ్వరరావు గారు వారికి తనయుడి భవిష్యత్తు కోసం కూడా కలిసారేమో అనేటువంటి స్పెక్యులేషన్స్ కూడా వినబడుతున్నాయి. మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. అంటే ఇందులో కూడా ఏమైనా నిజం ఉందనుకోవచ్చు అంటారా వెంకటేశ్వరరావు గారు? లేదండి, ఎందుకంటే అసలు వెంకటేశ్వరరావు గారు రాజకీయంలోకి రావడం చాలా విచిత్రంగా జరిగిందని చెప్పారు. మొన్న కూడా ఒకసారి నేను రామారావు గారు ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు ఆయన మెడిసిన్ చదువుతున్నప్పుడు ఖమ్మం వెళ్ళారట మీటింగ్ చూడటానికి. ఇంకో ఫ్రెండ్ పేరు చెప్పారు, మీ ఇద్దరు వెళ్ళాము చిత్తరామరాజు, తర్వాత ఇలాగ అనుకోకుండా పార్టీలోకి చేరనేది అని చెప్పారు. అంచేత ఏంటంటే ఒక్కో సందర్భంలో ఒక ఆయన రామారావు గారు నిజంగా ఏంటంటే కుటుంబం రాకూడదన్న ఉద్దేశంతో ఎవరు నా కుటుంబ సభ్యులు ఎవరు ఉండకూడదు, దాని ఇన్ఫ్లుయెన్స్ అలా ఉంటుంది పార్టీ మీద అని ఎవరు రానివ్వలేదు వాస్తవాన్ని. ఒకసారి ఏదో చిత్తూరు జిల్లాలో ఒక మీటింగ్లో గమ్ముని నా వారసుడు బాలకృష్ణ అన్నారు. కానీ తర్వాత ఆయన సర్దుకున్నారు, నా వారసుడు అంటే నా సినిమా వారసుడు అన్నాను, మీరేమో రాజకీయ వారసుడు అని రాసేసారు. అది అంచేత ఏంటంటే రామారావు గారికి ఆయన అల్లుడు అంటే అవునండి, అంటే పురంధరేశ్వరి అంటే బాగా ఇష్టం ఆయన. ఎందుకంటే చిన్నమ్మ అంటూ ఉండేవారు, ఎప్పుడు అమ్మ అని పిలిచారు తప్ప కూతుర్ని కానీ నాన్న కొడుకులు అందరూ నాన్న అని పిలిచారు, అమ్మాని కూతురు పిలిచారు. ఆయనకి అంతా ఇట్స్ డిఫరెంట్ పర్సనాలిటీ అండి, ఇట్స్ టవరింగ్ పర్సనాలిటీ. వెంకటేశ్వరరావు గారు నిజంగా వారి కొడుకు గురించి ఏమైనా ఆలోచించారంటారా? అలా అసలు వెంకటేశ్వరరావు గారినే సినిమా యాక్ట్ చేయమన్నారు రామారావు. షూటింగ్ అయింది కూడా, ఈ మధ్య నాకు ఫోటో కూడా చూపించారు ఆయన, మీకు చూపిస్తాను, బహుశా నా సెల్లో ఉంది. తప్పకుండా ఏమండి, ఆయన ఏంటంటే భగత్ సింగ్ అంటే ఇష్టం, ఆ క్యారెక్టర్ తోటి భగత్ సింగ్ ది లైఫ్ మీద స్టోరీ తీద్దాం అనుకున్నాను. అయింది, ఒక రీలో 2 రీలు తీశారు. వి మధుసూదన్ గారు డైరెక్టర్, షూట్ చేయించింది ఎన్టీ రామారావు గారు. ఆయన మంచి ప్రోపికి అయితే భగత్ సింగ్ లాగా ఉన్నాడు ఆయన. అవునండి, హైట్ అది బాగుంటాడు కూడా, బాగుంది ఆ పాత్రకి. రైట్, అంటే ఎన్టీ రామారావు గారు అంటే ఆయన ఆ విధంగా వద్దామని అనుకున్నారు, అది కూడా మానేశారు. కొన్ని కుటుంబంలో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి, లేకపోతే అవకాశం లేదు, ఏదో వేద్దాం అనుకున్నారు సరదాగాను, సీరియస్గాను, ఇంకా డ్రాప్ అయిపోయారు. ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అటువంటి పాలిటిక్స్కి ఆయనకి తెలుసు కాబట్టి, ఇబ్బందులు ఎన్ని ఉంటాయో తెలుసు కాబట్టి. పాలిటిక్స్ అంటే ఇవాళ పాత పాలిటిక్స్ కాదు కదా, డబ్బుతో కూడుకున్న పాలిటిక్స్. వితౌట్ మనీ అసలు ఒక మైక్ కూడా పెట్టాలి, డబ్బులు ఎవరు కూడా ఇవ్వండి రోజుల్లో. ఏమండి, వాడికి భోజనాలు పెట్టాలి, వాడికి వ్యాన్లు పెట్టాలి, కారు ఉన్నోడు కూడా కారు పెట్రోల్ కొట్టించాలి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయండి. సాక్రిఫైస్ చేసినాడు వచ్చి రాజకీయ నాయకుడు నా ఉద్దేశం భారతదేశం ఇప్పుడు లేరండి ఈ తరంలో. నేను ప్రజల కోసం సాక్రిఫైస్ చేస్తున్నాను, ప్రజల కోసం అంకితం అవుతున్నానంటే ఆడ అడవిలోనే ఉన్నారు, ఇక్కడ లేరండి, ఓపెన్ ప్లేస్లో లేరు, ఓపెన్ పాలిటిక్స్లో లేరు. మీరు మీ సీనియారిటీతో చాలా బాగా చెప్తున్నారు. అండ్ సార్, ఇప్పుడు వీరి కలయికతో అంటే దశాబ్దాలుగా వీరి మధ్యలో ఏవో ప్రపంచాలు వచ్చి మళ్ళీ ఇప్పుడు వీరి కలయికతో ఇలాంటి పొలిటికల్ ఫ్యామిలీస్ గురించి చర్చలోకి వస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా ఏపీ పాలిటిక్స్ని ఆ స్థాయిలో ఎన్టీఆర్ గారి తర్వాత నేను అనుకోవడం అంత ప్రభావితం చేసినటువంటి ఫ్యామిలీ అంటే వైఎస్ఆర్ గారి ఫ్యామిలీని తీసుకోవచ్చు. ఆయన కూడా అశేష ప్రజాదరణ, వైఎస్ఆర్ గారికి కూడా చాలా చక్కటి ప్రజాదరణ వచ్చేది, బాగా పరిపాలించారు. సరే ఇప్పుడు సార్ మైనస్లు ఎవరికైనా ఉంటాయి, సరే అవన్నీ కాస్త పక్కన పెడితే జనాదరణ ఉన్న నేతగా వైఎస్ఆర్ గారి పేరు ఘంటాపథంగా చెప్పుకోవచ్చు నాకు అనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు వారి ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ కూడా తెరపైకి వస్తున్నాయి. అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మాజీ సీఎం, అండ్ షర్మిల గారు కావచ్చు, వీరి మధ్యలో పచ్చగడ్డ వేస్తే బగ్గుమంటోంది, ఆస్తి తగాదాలని. అలాగే ఇవాళ మహిళా దినోత్సవం కూడా మనం జరుపుకుంటున్నాం. ఈ నేపథ్యంలో వారి తల్లిగారు ఆ అమ్మాయి వైపు అంటే షర్మిల గారి వైపుని వెళ్ళి నిలబడ్డం కానీ ఇవన్నీ కూడా ఎలా చూస్తారు సార్, ఎలా విశ్లేషిస్తారు అనుకోవచ్చు వీటికి సంబంధించి? ఇది ఆస్తుల కోసం వచ్చిందా కాదండి కుటుంబాల మధ్యన. అదే మీరు అన్నట్టుగా రాజశేఖర రెడ్డి గారు కూడా నాకు బాగా తెలుసు. తర్వాత ఏంటంటే ఆయనకి ముందు ఫస్ట్ పార్ట్ వేరండి, సెకండ్ పార్ట్ వేరే. ఆయనకు కూడా 2 పార్ట్లు ఉన్నాయండి, సీరియల్ సినిమా లాగే. ఎందుకంటే ముందంతా రౌడీ నాయకుడిగా ఉన్నాడు ఆయన, తర్వాత అంతా చేంజ్ వచ్చింది ఆయనకి. చేంజ్ రావడానికి కూడా వీళ్ళ రాజీవ్ గాంధీ అంతా చాలా. ఎందుకంటే విజయభాస్కర్ రెడ్డి గారు సమావేశం పెడితే పివి నరసింహారావుతో చెప్పులు తీసుకుని ఆయన కడపలోని మీటింగ్ మీద చెప్పులు ఇసిరారు.
చాలా కాలం పివి నరసింహరావు గారు బాధపడ్డారు. ఆయన ఏంటంటే చాలా మంది తోటి విజయభాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఆయన దూరంగానే ఉన్నారు, దూరంగా పెట్టారు. ఆయన ఇవ్వటానికి వెళ్ళలేదు రాష్ట్ర రాజకీయాలకి. ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడుగా పనిచేశారు. ఎందుకంటే అన్ని డక్కాముక్కలు తిన్న తర్వాత ఆయనలో మార్పు వచ్చింది. మీరు అన్నట్టుగా ఓ లీడర్ కావాలంటే ఎన్నో మార్పులు రావాలండి. ఓ లీడర్ కావాలి, సక్సెస్ఫుల్ మాస్ లీడర్ కావాలి. పీపుల్ లీడర్ అంటే తన గతంలో ఉన్న అన్ని ఇడిచిపెట్టేసుకోవాలి. ఏమంటే త్యాగబుద్ధి రావాలి. అతను ఎవరు నేను నా అని పరమ ఉండకూడదండి. అంచేత నువ్వు ఇటువంటి అన్ని వచ్చినటువంటి ఇవన్నీ ఆయనకి పెద్దవాడు చెప్పడం వల్ల ఆ తండ్రి ఉన్నటువంటి నేపథ్యం నుంచి ఆయన మారిపోయాడు. మారిపోయినప్పుడు తర్వాత కొడుకు వచ్చినప్పుడు ఆ పార్టీ టికెట్ ఎలా ఇచ్చాడు, ఆయన చదువుకి వెళ్ళాలి. ఆయన అసెంబ్లీలో స్వయంగా చెప్పాడు, నా కొడుకు నేను అక్కడ పంపితే అమెరికా పంపితే తిరిగి టపాలో వచ్చాడు, వాడు చదువుకోవటం ఇష్టం లేదు, రాజకీయాలకు ఎలా వచ్చాడు మీకు అందరికీ తెలుసు. ఇవన్నీ చెప్పాడు ఆయన. వ్యక్తిగతం మీలాంటి వాళ్ళు నాలాంటి బాగా స్నేహితులైనటువంటి వాళ్ళకి ఆయన కూడా అప్పుడప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బంది మంచి ఎక్కువ కాదండి. నాకు రామారావు గారితో ఉన్న సాన్నిధ్యం ఆయనతో లేదు అంటే వాస్తవం మనం మాట్లాడుకోవాలి. కానీ అది ఎక్కడ చూసా ఏ రాజా వాట్ హ్యాపెండ్ అనేవాడండి. ఆయన ఏ రాజా అని పిలుస్తాడు. అని చేత ఏంటంటే అనేవాడు. మా సత్య రామకృష్ణారెడ్డి గారు మాతో కొలిగ్ ఆయన పనిచేశారు. ఆయన వాళ్ళ అన్నగారు ఆయన క్లాస్మేట్ అని అనేవారు. ఆయన ఏంటంటే ఈ స్టోన్ సంబంధించిన టెక్నాలజీలో వాళ్ళ అన్నగారు బాగా వాళ్ళకి కూడా మైండ్స్ ఉండేవాడు. వాళ్ళ అన్నగారు దానికి రాజశేఖర రెడ్డి గారు తండ్రి వీళ్ళంతా కలిపి చేసేవారు. అంచేత ఏంటంటే మన రామకృష్ణారెడ్డి గారు సాఫ్ట్ పర్సనాలిటీ. రాజకీయాల్లోకి వచ్చిందా తప్పని పరిస్థితులు ఏమైనా మారి ఉండొచ్చాము తప్ప. దీని మీద ఆయన ఇప్పుడు కూడా రామకృష్ణారెడ్డి నాకు తెలిసి యాజ్ ఏ ఫ్రెండ్ విత్ ఆల్ అండి. నాకు మా కొలీగ్ కాబట్టి మనతో కలిసి బాగా తెలుసు కాబట్టి అలా ఎంతోమంది ఆయన తీసుకెళ్ళి మళ్ళీ లైఫ్ లిఫ్ట్ ఇచ్చారు. ఆయన మా పతంజలి గారిని ఎడిటర్ చేశారు. ఆయన ఎన్నో ఇబ్బందులు ఉన్నారు. గొప్ప ఎడిటరు, గొప్ప ఫ్యామిలీ, ఎంతో గొప్ప సాహిత్యవేత్త. ఆయన పుస్తకాలు నిజంగా ఎవరు మన రావి శాస్త్రి గారి తర్వాత అంతటి నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి పుస్తకాల్లో. మరి వీళ్ళిద్దరూ కనుక గొప్ప రచయితలు అయ్యారండి. వేరే లాంగ్వేజెస్లో ఉంటే ఇప్పటికీ నేషనల్ అవార్డు, నోబెల్ అవార్డు ఇవన్నీ వచ్చి ఉండేవాడు. రావి శాస్త్రి గారు రైటర్ నేను చూడలేదు సార్. ఇట్స్ మై వెరీ ఐ లైక్ హిమ్ వెరీ మచ్ అండి. ఎందుకంటే ఆయన మా ఆఖరి రోజుల్లో మా కాలేజీకి తీసుకొచ్చాం రావి శాస్త్రి గారు. అంచేతను రచయితలతో వచ్చారు శ్రీశ్రీ గారితో సైతంగా. అలాగే ఏం చేస్తానంటే వాళ్ళతో ఇప్పుడు వీరు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టుగా జగన్మోహన్ వాళ్ళ ఫ్యామిలీ చెప్తానండి. ఎందుకంటే కమ్ టు ద పాయింట్ అండి. ఎందుకంటే ఇది జరుగుతున్న పరిణామాల్లో ఇప్పుడు ఏంటంటే ఆస్తుల కోసం ఎక్కడైనా ఆస్తులు, మీరు భారతం చూడండి ఆస్తుల కోసం, ఏమండి రామాయణం చూడండి అధికారం కోసం. ఇవన్నీ మనకి పురాతన కాలం నుంచి ఉంది మనకి. అంతే ఏమండి ఆవిడ చాలా మంచి ఆవిడ రాజశేఖర రెడ్డి గారి భార్య. ట్రెడిషనల్ ఫ్యామిలీ అండి. పాపం ఏంటంటే కూతురు పక్క వెళ్ళిందంటే తప్పులేదండి. చాలా చాలా ఇబ్బందులు అనేక రకాల ఫ్యామిలీలో ఎన్నో రకాలు. వివేకానంద రెడ్డి గారు చనిపోవటం, ఏమండి రాజారెడ్డి గారిని చంపేయటం, అదే రాజారెడ్డి గారిని నడి రోడ్డు మీద చంపేశారు కొడవలతో, ఏట కొడవలతో. ఇవన్నీ మార్పు అనుకోకుండా ఆయన మీరన్న రాజశేఖర రెడ్డి గారు మార్పు తీసుకొచ్చింది తండ్రి చనిపోయిన తర్వాత. అంతవరకు మోమన్ రాశాడండి. మోమన్ వీళ్ళంతా జైలు మేట్స్. మోమన్ కరుణాకర్ రెడ్డి అది. ఆయన నక్సలైట్గా ఆ ఉద్యమంలో ఉన్నట్టు అంటే ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్స్లో స్టూడెంట్ అట్లా ఉన్నట్టు జార్జి రెడ్డికి ఇలా అన్సల్ట్ కావడంతో ఆయన కూడా జైలు వేసినప్పుడు అదే జైల్లో రాజశేఖర రెడ్డి గారి తండ్రి ఉన్నాడు, రాజారెడ్డి గారు. ఇద్దరికి ఫ్రెండ్షిప్ అలా జరిగింది. ఆయన తర్వాత వచ్చిన తర్వాత బయట రాజశేఖర రెడ్డి గారు ఫాలో అయ్యారు. 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, టీడీ చైర్మన్ అయ్యాడు. ఇలా కుటుంబాల మధ్య ఉన్నటువంటి ఐక్యత ఎక్కడెక్కడికో దారితీస్తుంది. అంటే తను ఆవిడ విజయమ్మ గారు పాపం చాలా ట్రెడిషనల్ లేడీ అండి. వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా పాపం మంచి. తండ్రి గారు బస్సులు తిప్పేవాడు. అది బస్సులు తిప్పినప్పుడు వాళ్ళకు ఉన్న పరిచయాన్ని బట్టి రాజశేఖర రెడ్డి గారిది వాళ్ళ కుటుంబ నేపథ్యంలో మ్యారేజ్ ఏదో చేశారు. వాళ్ళ ఒరిజినల్ హిందూ ఫ్యామిలీ. ఇవాళ కూడా వాళ్ళ బ్రదర్ కూడా రవీంద్రనాథ్ రెడ్డి అతని పేరు, ఎమ్మెల్యే 2 times ఎమ్మెల్యే. మేయర్ రవీంద్ర రెడ్డి అండి ఆయన పేరు, రవీంద్రనాథ్ రెడ్డి. ఆయన అయ్యాడు. ఆ విధంగా వాడికి ఏంది, దే ఆర్ నాట్ క్రిస్టియన్స్ అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు మారారు. అదంతా అదన్నీ చాలా పెద్ద స్టోరీ అండి. తులసిరెడ్డి గారు ఆ స్టోరీ అంతా నాకు ఒకసారి చెప్పారు. అదే అందుకే మంచి హిస్టరీ తెలిసిన వ్యక్తి అండి, నాలెడ్జబుల్ పర్సనాలిటీ. అని చెప్తే ఏంటంటే ఇప్పుడు సరస్వతి పవర్ దాని మీద వచ్చిన ఈ డిఫరెన్సెస్ ఏంటంటే కేవలం డబ్బు కోసం.
డబ్బు కోసం. ఎందుకంటే ఇప్పుడు ఆయన కనుక ఇలాంటి ప్రాజెక్టులు చాలా ఉన్నాయి ఏమండి. అంచేత ఇది కనుక ఇడిచిపెట్టేసుకుంటే రేపు అన్ని ప్రాపర్టీస్ మీద వస్తారు. చెల్లెలు దగ్గర చేరిన తర్వాత అమ్మ పాడైపోయింది, చెడిపోయింది, అమ్మ మైండ్ బుద్ధి మారిపోయింది జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఎలిగేషన్ ఓపెన్గా చెప్పాడు, ఆయన మీడియాలో చెప్పాడు, అన్ని పేపర్లో వచ్చింది. భారతరెడ్డి గారికి వాళ్ళకి డిఫరెన్స్ వస్తుంది ఏమండి. అది అంత ఏంటంటే ఈ మధ్యన మురళి మా సాక్షి ఎడిటర్ ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో పెళ్ళికి ఆవిడ కలిసింది. ఆవిడ నా దగ్గర ఫోటో కూడా ఉంది. గమ్మున వెళ్తే గమ్మున వెనక్కి తిరిగి నన్ను చూసి సాగింది. బాగున్నారా అంది. బాగున్నానమ్మా అన్నారు. అంటే ఊరికి ముఖ పరిచయం తప్ప నాకు పరిచయం పెద్దగా పరిచయం లేదండి.